ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. జిల్లాలోని 5 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. నిర్మల్ డిపో వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు చేరుకుని ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు బస్సును కదలనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఆసిఫాబాద్ డిపోలో సమ్మె కారణంగా 76 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు లేక బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హమారే మాంగే గత నెలలో 13వ తారీఖున ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 37 రోజులు గడిచినా మరి చర్చలకు పిలవకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి అవలంబించింది. అలాగే లేబర్ కమిషనర్కు లెటర్ ఇవ్వడం వలన మరి లేబర్ కమిషనర్ కూడా మరి మేనేజ్మెంట్ను చర్చలకు పిలిస్తే మేనేజ్మెంట్ చర్చలకు రాకుండా, అసలు సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబించినందువల్ల మరి తప్పలేని పరిస్థితుల లోపల రాష్ట్ర కమిటీ జేఏసీ 22వ తారీఖు నుంచి ఉదయం ఫస్ట్ బస్ నుంచి బస్సులు ఆపుతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో ఒక్క బస్సు కూడా వెళ్లకుండా బస్సులు ఆపడం జరిగింది. మరి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక ఆర్టీసీ యాజమాన్యంను మాత్రమే పిలిచి చర్చలు చేసేసి మరి జేఏసీ నాయకులను పిలవకుండా ఒక 4గురితో కమిటీ వేయడం జరిగింది. మీరు ఆ కమిటీతో మాట్లాడి ఆ సమస్యలు ఏవైతుందో కమిటీకి చెప్పండి. కమిటీకి చెప్పిన తర్వాత 4 వారాల తర్వాత వాళ్ళు నివేదిక ఇస్తారు. దాని తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా అంటే మమ్మల్ని మోసం చేయడానికి, సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె చేస్తామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను ఆపడం జరుగుతూ ఉంది.